బైబిల్లో ఉన్న దైవిక స్వస్థతను నమ్ముతున్నారా అంటే అవును, ఆమేనని ఒప్పుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం దైవిక స్వస్థత మీద ఆధారపడకుండా కేవలం డాక్టర్స్ మీదనే ఆధారపడతారు. బైబిల్లో బాప్తీసం ఒక్కటే అని రాయబడింది కదా, దాన్ని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా అంటారు. కానీ వారి సంఘాల్లో త్రిత్వములో బాప్తీసం, పెళ్లి బాప్తీసం, చిలకరింపు బాప్తీసం, జెండా కింద బాప్తీసం, ఇలా రకరకాలుగా బాప్తీసాలు ఇస్తున్నారు. మరి ఇదే తెలివితో కూడిన విశ్వాసం అంటే? వీరందరూ దేవుని దృష్టిలో అబద్ధికులని వాక్యము చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అయితే హృదయము నుండి వచ్చే విశ్వాసం ఎలాంటిదంటే మనం ఏదైతే నమ్మి ఒప్పుకుంటామో దాన్నే మన జీవితంలో జరిగి